కాకినాడ జిల్లాలోని కొనపాపేట గ్రామంలో మత్స్యకారులు ఆందోళన నిర్వహించారు. అరబిందో పైప్ లైన్ నుంచి వచ్చే వ్యర్థాలు సముద్రంలో కలవడం వల్ల సముద్రపు జలాలు విషపూరితమవుతాయని అధికారులకు చెప్పామని మత్స్యకారులు అన్నారు. అయినా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తకుండా ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జలాలు విషపూరితమవ్వడం వల్ల మత్స్య సంపదకు తీవ్ర నష్టం జరుగుతుందని, దీంతో తాము నష్టపోతున్నామని మత్స్యకారులు వాపోయారు. పైప్ లైన్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తారు. లేదంటే ధర్నా కొనసాగుతుందని హెచ్చరించారు. రైతులు బెల్లం పెట్టి లాగేసుకున్నారు సార్ వాళ్ళు. రైట్ ఉంది సార్, ఎక్కడైనా చేయొచ్చు సార్. ఇన్ని రోజులు ఎక్కడ రాలేదు సార్. కలెక్ట్ చేసి మత్స్యకారులందరూ సహకరించాలండి. రోడ్డు పక్కన అంటే మన భవిష్యత్తు కోసమే అన్న పోలీసులు అయితే వస్తున్నారని ఎవరు కనపడిగింది. ఇది మన ఉద్యమం. పోలీసులు వచ్చి ఎవరు వచ్చినప్పుడు ఈ తక్కువ వచ్చి అక్కడ నిలుచుకోవడం కదలడానికి వీలేదు. ప్రతి మంచిగా రావాలన్నా అసలు ఎవరికి పౌరుషం లేదు. మత్స్యకారుల వ్యక్తికి ఎవరికి పౌరుషం లేదు. ఒకప్పుడు TV9 చూసానే, నువ్వు ఉంటావు TV9 ఒకసారి మీరు ఇక్కడ తీసుకొస్తే సమస్య రైతులు బెల్లం పెట్టి లాగేసుకున్నారు సార్ వాళ్ళు. రైట్ ఉంది సార్, ఎక్కడైనా చేయొచ్చు సార్. ఇన్ని రోజులు ఎక్కడ రాలేదు సార్. కలెక్ట్ చేసి మత్స్యకారులందరూ సహకరించాలండి. రోడ్డు పక్కన అంటే మన భవిష్యత్తు కోసమే.